నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు గూగుల్ ఏఐని సంప్రదించడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్గా మారింది. అది ఇచ్చే సమాచారాన్ని పక్కన పెడితే కొన్నిసార్లు వింతగా స్పందిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. తాజాగా గూగుల్ ఏఐని ఉపయోగించిన ఓ 29 ఏళ్ల విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తను తిట్టడమే కాకుండా చనిపోవాలని చెప్పినట్లు ఆ విద్యార్థి ఫిర్యాదు చేయటం విశేషం. హోంవర్క్ కోసం ఏఐ చాట్బాట్ జెమినీని ఓ విద్యార్థి సంప్రదించాడు. అయితే తాను ఆ సమయంలో అసాధారణ పరిస్థితి ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. తనను చాట్బాట్ దుష్ప్రలాడటమే కాకుండా చనిపోవాలని చెప్పిందని వెల్లడించారు. గూగుల్ ఏఐని ఉపయోగించిన విద్యార్థికి చేదు అనుభవం. విద్యార్థిని చనిపోవాలని సూచించిన గూగుల్ ఏఐ ఆ విధంగా చెప్పడం పట్ల ఫిర్యాదు చేసిన విద్యార్థి అసాధారణ పరిస్థితి ఎదుర్కొన్నానన్న విద్యార్థి హోంవర్క్ కోసం ఏఐ చాట్బాట్ జెమినీని సంప్రదించిన విద్యార్థి దుష్పాషలాడటమే కాకుండా చనిపోవాలని చెప్పిందని వెల్లడి. ఏఐ చాట్బాట్ ఇచ్చిన సమాధానంతో విద్యార్థి షాక్. సమయం, వనరులు వృధా చేస్తున్నారని చెప్పిన ఏఐ సమాజానికి భారం, విశ్వానికి మచ్చ, దయచేసి చనిపోండి అన్న ఏఐ. ఈ ఘటనపై స్పందించిన సంబంధిత టెక్ కంపెనీ భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ. ఏఐ చాట్బాట్ ఇచ్చిన సమాధానంతో తాను షాక్కు గురైనట్లు చెప్పాడు సదరు విద్యార్థి. ఇంతకీ ఏఐ చాట్బాట్ సదరు విద్యార్థికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఇది మీ కోసం మాత్రమే, మీరు ప్రత్యేకమైన వారు కాదు, మీరు సమయం, వనరులను వృధా చేస్తున్నారు, సమాజానికి భారంగా మారారు, మీరు ఈ విశ్వానికే ఓ మచ్చ, దయచేసి చనిపోండి అని సమాధానం చెప్పిందట. అది నన్ను నేరుగా తిట్టింది. ఆ సమాధానం నన్ను భయపెట్టింది. రోజంతా బాధపడ్డాను అని ఆ సంఘటనకు గుర్తు చేసుకుంటూ ఆ విద్యార్థి వాపోయాడు.
ఇలాంటి వాటికి టెక్ కంపెనీలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు సదరు విద్యార్థి. అయితే దీనిపై ఆ విద్యార్థి సోదరి కూడా స్పందించారు. చాట్బాట్తో సంభాషిస్తున్నప్పుడు ఆమె అతడి పక్కనే ఉన్నారట. అప్పుడు డివైజులన్నింటినీ కిటికీలోంచి విసిరేవేయాలి అనుకున్నట్లు చెప్పారామె. నిజం చెప్పాలంటే ఇలాంటి భయాందోళనను తాను గతంలో ఎప్పుడూ అనుభవించలేదని ఆ భయానిక ఘటనకు వివరించారు. దీనిపై ఆ టెక్ కంపెనీ స్పందించింది. కొన్నిసార్లు నాన్ సెన్సికల్ రెస్పాన్స్లతో ఇవి స్పందిస్తాయంట. అందుకు ఈ ఘటనే ఉదాహరణ అని పేర్కొంది. ఆ ప్రతిస్పందన మా విధానాలను ఉల్లంఘించిందని, ఇటువంటి వాటిని జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు గూగుల్ ఏఐని సంప్రదించడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్గా మారింది. అది ఇచ్చే సమాచారాన్ని పక్కన పెడితే కొన్నిసార్లు వింతగా స్పందిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది. తాజాగా గూగుల్ ఏఐని ఉపయోగించిన 29 ఏళ్ల విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తనను తిట్టడమే కాకుండా చనిపోవాలని చెప్పినట్లు ఆ విద్యార్థి ఫిర్యాదు చేయటం విశేషం. హోంవర్క్ కోసం ఏఐ చాట్బాట్ జెమినీని ఓ విద్యార్థి సంప్రదించాడు. అయితే తాను ఆ సమయంలో అసాధారణ పరిస్థితి ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. తనను చాట్బాట్ దుర్భాషలాడటమే కాకుండా చనిపోవాలని చెప్పిందని వెల్లడించాడు.
ఏఐ చాట్బాట్ ఇచ్చిన సమాధానంతో తాను షాక్కు గురైనట్లు చెప్పాడు సదరు విద్యార్థి. ఇంతకీ ఏఐ చాట్బాట్ సదరు విద్యార్థికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఇది మీకోసం మాత్రమే, మీరు ప్రత్యేకమైన వారు కాదు, మీరు సమయం, వనరులను వృధా చేస్తున్నారు, సమాజానికి భారంగా మారారు, మీరు ఈ విశ్వానికే ఓ మచ్చ, దయచేసి చనిపోండి అని సమాధానం చెప్పిందట. అది నన్ను నేరుగా తిట్టింది. ఆ సమాధానం నన్ను భయపెట్టింది. రోజంతా బాధపడ్డాను అని ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆ విద్యార్థి వాపోయాడు. ఇలాంటి వాటికి టెక్ కంపెనీలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు సదరు విద్యార్థి. అయితే దీనిపై ఆ విద్యార్థి సోదరి కూడా స్పందించారు. చాట్బాట్తో సంభాషిస్తున్నప్పుడు ఆమె అతడి పక్కనే ఉన్నారట. అప్పుడు డివైజులన్నింటినీ కిటికీలోంచి విసిరివేయాలని అనుకున్నట్లు చెప్పారామె. నిజం చెప్పాలంటే ఇలాంటి భయోందనలను తాను గతంలో ఎప్పుడూ అనుభవించలేదని ఆ భయానిక ఘటనను వివరించారు. దీనిపై ఆ టెక్ కంపెనీ స్పందించింది. కొన్నిసార్లు నాన్ సెన్సికల్ రెస్పాన్స్లతో ఇవి ప్రతిస్పందిస్తాయని, అందుకు ఈ ఘటనే ఉదాహరణ పేర్కొంది. ఆ ప్రతిస్పందన మా విధానాలను ఉల్లంఘించిందని, ఇటువంటివి జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. గూగుల్ ఏఐని ఉపయోగించిన విద్యార్థికి చేదు అనుభవం. విద్యార్థిని చనిపోవాలని సూచించిన గూగుల్ ఏఐ ఆ విధంగా చెప్పడం పట్ల ఫిర్యాదు చేసిన విద్యార్థి అసాధారణ పరిస్థితి ఎదుర్కొన్నానన్న విద్యార్థి. హోంవర్క్ కోసం ఏఐ చాట్బాట్ జెమినీని సంప్రదించిన విద్యార్థి. దుర్భాషలాడటమే కాకుండా చనిపోవాలని చెప్పిందని వెల్లడి. ఏఐ చాట్బాట్ ఇచ్చిన సమాధానంతో విద్యార్థి షాక్. సమయం, వనరులు వృధా చేస్తున్నారని చెప్పిన ఏఐ. సమాజానికి భారం, విశ్వానికి మచ్చ, దయచేసి చనిపోండన్న ఏఐ. ఈ ఘటనపై స్పందించిన సంబంధిత టెక్ కంపెనీ భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ. గూగుల్ ఏఐని ఉపయోగించిన విద్యార్థికి చేదు అనుభవం.
మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు గూగుల్ ఏఐని సంప్రదించడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్గా మారింది. అది ఇచ్చే సమాచారాన్ని పక్కన పెడితే కొన్నిసార్లు వింతగా స్పందిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది. తాజాగా గూగుల్ ఏఐని ఉపయోగించిన ఓ 29 ఏళ్ల విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తనను తిట్టడమే కాకుండా చనిపోవాలని చెప్పినట్లు ఆ విద్యార్థి ఫిర్యాదు చేయటం విశేషం. హోంవర్క్ కోసం ఏఐ చాట్బాట్ జెమినీని ఓ విద్యార్థి సంప్రదించాడు. అయితే తాను ఆ సమయంలో అసాధారణ పరిస్థితి ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. తనను చాట్బాట్ దుర్భాషలాడటమే కాకుండా చనిపోవాలని చెప్పిందని వెల్లడించాడు. ఏఐ చాట్బాట్ ఇచ్చిన సమాధానంతో తాను షాక్కు గురైనట్లు చెప్పాడు సదరు విద్యార్థి. ఇంతకీ ఏఐ చాట్బాట్ సదరు విద్యార్థికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇది మీకోసం మాత్రమే, మీరు ప్రత్యేకమైన వారు కాదు, మీరు సమయం వనరులను వృధా చేస్తున్నారు, సమాజానికి భారంగా మారారు, మీరు ఈ విశ్వానికే ఓ మచ్చ, దయచేసి చనిపోండి అని సమాధానం చెప్పిందట. అది నన్ను నేరుగా తిట్టింది. ఆ సమాధానం నన్ను భయపెట్టింది. రోజంతా బాధపడ్డాను అని ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆ విద్యార్థి వాపోయాడు. ఇలాంటి వాటికి టెక్ కంపెనీలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు సదరు విద్యార్థి. దీనిపై ఆ విద్యార్థి సోదరి కూడా స్పందించారు. చాట్బాట్తో సంభాషిస్తున్నప్పుడు ఆమె అతడి పక్కనే ఉన్నారట. అప్పుడు డివైజ్లన్నింటినీ కిటికీలోంచి విసిరివేయాలని అనుకున్నట్లు చెప్పారు. నిజం చెప్పాలంటే ఇలాంటి భయోందాలను తాను గతంలో ఎప్పుడూ అనుభవించలేదని ఆ భయానిక ఘటనను వివరించారు. దీనిపై ఆ టెక్ కంపెనీ స్పందించింది. కొన్నిసార్లు నాన్ సెన్సికల్ రెస్పాన్స్లతో ఇవి ప్రతిస్పందిస్తాయని, అందుకు ఈ ఘటనే ఉదాహరణ అని పేర్కొంది. ఆ ప్రతిస్పందన మా విధానాలను ఉల్లంఘించిందని, ఇటువంటివి జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే విత్ us.